SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. డాక్టర్ అవ్వాలంటే అంత ఈజీగా అయిపోతారా? ద బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పియాలండి వీలైనంత వరకు. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి మండలం నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారు. I'm from Sirsa, Haryana. From Uttarakhand, India. From Tashkent Pediatric Medical Institute. మాకు ఫిలిప్పీన్స్లో మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రికార్డు ఉంది. సో మేము కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కైనా పిల్లలకైనా ఏ కన్సర్న్ ఉన్నా కూడా మమ్మల్ని అడగవచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ప్రతి ఒక్క పర్సన్కి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది, అదే డాక్టర్ అవ్వాలని. మరి డాక్టర్ అవ్వాలంటే అంత ఈజీగా అయిపోతారా? చాలా కష్టం కదా. దానికి తగ్గ మనీ ఉండాలి, చక్కనైన ఎన్విరాన్మెంట్ ఉండాలి, మంచి సదుపాయాలు ఉండాలి, అప్పుడే ఒక డాక్టర్ బయటకు వస్తారు. మరి ఇన్ని కావాలి, అది కూడా మనకి అబ్రాడ్లో కావాలి అంటే ఇంకా చాలా కష్టం అనుకుంటారు చాలామంది. కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి కళ నెరవేర్చేందుకు అందుబాటు ధరల్లో అద్భుతమైన ఫెసిలిటీస్తో, అంతకు మించిన అత్యుత్తమమైన విద్యతో మనకి అందించేందుకు సిద్ధంగా ఉందండి ఒక సంస్థ. మరి ఈ సంస్థ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి, దీని గురించి ఇంకా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేందుకు నాతో పాటు ఉన్నారు ఎస్జీ గ్రూప్ చైర్మన్ సతీష్ గరికపాటి గారు. ఇంకా ఆలస్యం చేయకుండా పరిచయం చేసుకుందామా? నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో చదువు అనేది కమర్షియల్ అయిపోయిందని చెప్పాలి. అందులోని ఎంబీబీఎస్ అనేటప్పటికి ఇంకా హార్డ్ అని చాలా మంది కోరికలున్న పక్కన పెట్టేసుకుంటున్నారు. సో ఇది నిజంగానే ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం, అది అబ్రాడ్ లో చదవడం కష్టమా, అందరికీ సాధ్యమా? ఇప్పుడు గత 15-20 సంవత్సరాల నుంచి ఇండియాలో సీట్ అన్నటువంటి విద్యార్థులు అబ్రాడ్లో చాలా కాలేజెస్లో వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకొని ఇండియాకి రావటం అతి తక్కువ ఫీజులో. అంటే సి కేటగిరీ, ఇండియాలో సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాలో సీట్ సంపాదించుకోవడంతో పోల్చుకుంటే అందులో 25% ఆఫ్ ద బడ్జెట్తోనే వీళ్ళు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకొని రావటం అనేది ప్రాక్టికల్ ఇట్ హాస్ ప్రూవన్. చాలా మంది, దాదాపు ఇండియాలో లక్షల్లోనే స్టూడెంట్స్ అబ్రాడ్లో చదువుకుని వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. సో దెర్ ఈస్ నో డౌట్. ఓన్లీ థింగ్ ఈజ్ మంచి నాణ్యమైన వైద్య విద్య ఎక్కడ అందుబాటులో ఉంటుంది, అదొకటి వెరిఫై చేసుకొని వెళ్ళి అక్కడ చదువుకొని రావటం అనేది డెఫినెట్గా అడ్వైజబుల్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి చూసుకుంటే కన్సల్టెన్సీలు కూడా పుట్టగొడుగులా పుట్టుకొని వచ్చాయి. అండ్ అబ్రాడ్లో కాలేజెస్ కూడా, అంటే ఈ మనకి ఇండియాలో మెడికల్ సీట్స్ స్కేర్ సిటీని అబ్రాడ్లో కూడా కొన్ని కాలేజెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏదో తాత్కాలికంగా మన స్టూడెంట్స్ కోసమే కాలేజీలు పెట్టి అట్రాక్ట్ చేసుకొని నామమాత్రమైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సిస్టమ్ కూడా ఉంది. బట్ అలాంటి చోటుకి కాకుండా చక్కటి ఎడ్యుకేషన్ అందుబాటులో ఉన్న చోట వెళ్ళి చదువుకుంటే మన పిల్లలకి డెఫినెట్గా మంచి నాలెడ్జ్తో పాటు కూడినటువంటి డిగ్రీ తీసుకొని రావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో కూడా పీజీకి దే ఆర్ ఎలిజిబుల్. అట్లీస్ట్ పీజీలోనైనా వాళ్ళు ఇక్కడ సీట్ సాధించుకోగలిగితే వచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్ బాగుంటుంది. రైట్ సార్, మీరు చెప్పిన పాయింట్ ఒకటి చాలా అందరికీ క్యాచీగా ఉంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయని చెప్పారు. దళారుల నుంచి ఎక్కువగా రీచ్ అవుతూ ఉంటారు అబ్రాడ్ వెళ్ళాలంటే మాక్సిమం. ఎందుకంటే అంత ఐడియా ఉండదు. ఇక్కడ కష్టపడి సంపాదించిన డబ్బంతా వాళ్ళకి చేతుల్లో పెట్టి అక్కడ వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మోసపోయామని అర్థం అవుతుంది. సో ఇది సరైన గైడెన్స్ కావాలంటే ఎవరిని మనం అప్రోచ్ అవ్వాలి, ఎలా అవ్వాలి? డెఫినెట్గా అండి, ఒక గతంలో ఏదైనా ఒక సంస్థ, మాదే కాదండి, 20 సంవత్సరాలు 25-30 సంవత్సరాల నుంచి విద్యార్థులను పంపిస్తున్నటువంటి కన్సల్టెన్సీని ఎంచుకొని వారి ద్వారా చదువుకొని ఇండియాకు వచ్చినటువంటి వేలాది మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్ కనుక తీసుకుంటే, మా ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి మండలం నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారు. మా దగ్గర చదువుకొని వచ్చి ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి మండలం నుంచి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఎవరైనా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వచ్చి మమ్మల్ని అడిగితే ఫస్ట్ మేము వాళ్ళ నియర్ బై ఉన్నటువంటి స్టూడెంట్స్, మా పాత స్టూడెంట్స్ రెఫరెన్స్ ఇచ్చి ముందు మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడండి. అంటే వాళ్ళు నియర్ బై కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా పరిచయం ఉంటారు అదే మండలం అన్నప్పుడు, ఎవరో రెఫరెన్స్తో వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని
వాళ్ళు చదువుకొని వచ్చారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయించుకొని దాని తర్వాత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, ఓకే. లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంటాయి, బడ్జెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే మేము ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రాసెస్ చేయగలుగుతాం. ఓకే. అంత అంటే దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మ్మ్. వాళ్ళకి డైరెక్ట్గా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం అనేది ద బెస్ట్ ఆప్షన్ అది. అలా కాకుండా మీకు అక్కడ కాలేజీలు చాలా బాగుంటాయి, ఆ హాస్పిటల్స్ ఉంటాయి, హాస్టల్స్లో ఈ విధంగా ఉంటుంది, మీకు ఎవరి స్టూడెంట్కి ఇండివిజువల్ రూమ్స్ ఇస్తామని ఇట్లా మీరు అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. మిస్గైడ్ చేస్తున్నారు Yes. పిల్లల్ని తల్లిదండ్రుల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేక డబ్బులు పే చేసి ఉన్నారు, స్ట్రగుల్ అవ్వకుంటూ కొన్ని సందర్భాలు ఇంకా అక్కడే అడ్జస్ట్ అవ్వటం, ఇట్లా చూస్తూ చాలా ఉన్నాం. సందర్భాలు ఉంటాయి. బట్ వెళ్ళాలి అనుకుంటే కనుక మంచి గైడెన్స్తోని మంచి రెఫరెన్సెస్ తీసుకొని వెళ్తే కనుక మంచి కాలేజెస్ ఉంటాయండి, ఓకే. అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు. సో ఈ సంస్థ ఎన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది సార్ ఈ ఫీల్డ్ లో? మేము 25 years నుంచి స్టూడెంట్స్ని Oh. అబ్రాడ్ పంపిస్తున్నామండి. అది యూకే, యుఎస్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, అదర్ కంట్రీస్కి. మేము దిస్ ఈజ్ అవర్ 25th year. మాకు ఆల్మోస్ట్ 5,000 స్టూడెంట్స్ డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పీజీ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఈ ఇయర్ అపియర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ లాంగ్ ట్రాక్ రికార్డ్ అండి. ఓకే. అంటే ఏ ఏ కంట్రీస్ కి పంపించడం జరుగుతుంది సార్? టోటల్ గా ఎన్ని కంట్రీస్ మీ అండర్ లో ఉంటాయి? మేము గతంలో ఓన్లీ ఫిలిప్పీన్స్ అనేటటువంటి కంట్రీకి పంపించే వాళ్ళమండి. ఎందుకంటే ఫిలిప్పీన్స్ అనేది మంచి మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి కంట్రీ. దెర్ ఈజ్ నో డౌట్ ఫిలిప్పీన్స్లోని దవావో మెడికల్ కాలేజ్ అనేది ఒకటి ఉంటుందండి. అక్కడికే మేము మెజారిటీ స్టూడెంట్స్ అందరినీ పంపించాము. బట్ అన్డౌటెడ్గా ప్రపంచ దేశాల్లో మన తెలుగు విద్యార్థులు వెళ్ళి చదువుకునేటటువంటి కాలేజీల్లో ఏ కాలేజీలోనైనా అన్డౌటెడ్గా ఫిలిప్పీన్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కాలేజ్. ఫిలిప్పీన్స్లో ఉన్న ఏ కాలేజీలో చదువుకున్నా కూడా కంపేర్ టు విత్ అదర్ కాలేజెస్ ఇన్ ద గ్లోబ్ అంటే రీజనబుల్ బడ్జెట్లో ఇప్పుడు 15, 20, 25 lakhs మధ్యలో ఫీజు కోర్స్ కంప్లీట్ అయ్యే బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఏంటి 4 years చెప్తున్నారా సార్? 1 year చెప్తున్నారా? మొత్తం కోర్స్ కంప్లీషన్ అవటానికండి, మొత్తం కోర్స్ కంప్లీషన్కి అప్రాక్సిమేట్గా 15, 20, 25 lakhsలో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఆ ఫీజు రేంజ్లో ఉన్నటువంటి కాలేజ్తో పోల్చుకుంటే ఫిలిపిన్ మెడికల్ ఎడ్యుకేషన్ అన్డౌటెడ్గా ద బెస్ట్ అండి. సో కాకపోతే మనకి రీసెంట్గా 2021లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు అమెరికన్ కరికులం ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ మెడికల్ డిగ్రీ 4 years, మన డిగ్రీ 4.5 years. అట్లా ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్కి ఫిలిప్పీన్స్ మ్యాచ్ కాకపోవటం వల్ల కొంతకాలం నుంచి మేము కూడా ఫిలిప్పీన్స్ పంపించలేదు. బట్ ఈ ఇయర్ నుంచి అక్కడ గవర్నమెంట్ ఏం చేశారంటే ఇండియన్ స్టూడెంట్స్కి ఎన్ఎంసి వాళ్ళు ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ పెట్టారో వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఏ నోటీస్ సేయింగ్ దట్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే ఎన్ఎంసి వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటి నుంచి మళ్ళీ మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి చదువుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుందండి. Hello, my name is Abhishek. I am from Sirsa, Haryana. I am student of the Tashkent Pediatric Medical Institute in the first year, second semester. ਤੇ ਇੱਥੇ ਆਪਾਂ ਜੇ ਫਸਟਲੀ ਆਪਣਾ ਮੇਨ ਪੁਆਇੰਟ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇੱਦਾਂ ਕਿੱਦਾਂ ਦੀ ਯੂਨੀਵਰਸਿਟੀ ਹੈ। ਦ ਯੂਨੀਵਰਸਿਟੀ ਇਨਫਰਾਸਟ੍ਰਕਚਰ ਆਫ ਦ ਯੂਨੀਵਰਸਿਟੀ ਇਜ਼ ਦ ਮੋਸਟ ਇੰਪੋਰਟੈਂਟ ਫॉर ਦ ਸਟੂਡੈਂਟ। ਦੇ ਆਰ ਥਿੰਕਿੰਗ ਜਿਹੜਾ ਇਨਫਰਾਸਟ੍ਰਕਚਰ ਹੈ ਉਹ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਵਧੀਆ ਤੇ ਜਿਹੜੇ ਟੀਚਰਸ ਨੇ ਉਹ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਕੋਆਪਰੇਟਿਵ ਨੇ, ਉਹਨਾਂ ਨੂੰ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਇੰਗਲਿਸ਼ ਵਧੀਆ ਆਉਂਦੀ ਜਿਹਦੇ ਨਾਲ ਆਪਾਂ ਕਨਵਰਸੇਸ਼ਨ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਵਧੀਆ ਹੋ ਸਕਦੀ ਹੈ। ਮੋਸਟਲੀ ਜਿਹੜੇ ਇੱਥੇ ਇੰਡੀਆ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੇ ਮੈਡੀਕਲ ਇੰਸਟੀਟਿਊਟ ਹੁੰਦੇ ਨੇ ਉਹਨਾਂ ਵਿੱਚ ਪ੍ਰੈਕਟੀਕਲ ਐਂਡ ਆਫ ਦਾ ਈਅਰ ਦੇ ਵਾਈਵਾ ਹੁੰਦੇ। ਇਹਨਾਂ ਦੇ ਵਿੱਚ ਕੀ ਹੁੰਦਾ ਮੋਸਟਲੀ ਕਲਾਸ ਮਤਲਬ ਲੈਕਚਰ ਖਤਮ ਹੁੰਦੇ ਹੀ ਅਗਲੇ ਵੀਕ ਦੇ ਵਿੱਚ ਵਾਈਵਾ ਕੰਡਕਟ ਕੀਤਾ ਜਾਂਦਾ ਤੇ ਇਹਨਾਂ ਦੇ 3 ਟਾਈਪ ਆਫ ਦਾ ਐਗਜ਼ਾਮ ਹੁੰਦੇ। ਵਾਈਵਾ ਹੋ ਗਿਆ, ਰਿਟਨ ਐਗਜ਼ਾਮ ਹੋ ਗਿਆ ਤੇ ਇੱਥੇ ਜਿਹੜਾ ਸਟਿਮੂਲੇਸ਼ਨ ਸੈਂਟਰ ਵੀ ਹੈ ਜਿੱਥੇ ਜਿਹੜਾ CBT ਦਾ ਐਗਜ਼ਾਮ ਹੋ ਜਾਂਦਾ। ਤੇ ਇੱਥੇ ਹੋਸਟਲ ਦੀ ਗੱਲ ਕਰੀਏ ਤਾਂ ਹੋਸਟਲ ਦਾ ਇਨਫਰਾਸਟ੍ਰਕਚਰ ਵੀ ਬਹੁਤ ਵਧੀਆ ਤੇ ਆਪਾਂ ਨੂੰ ਇੰਡੀਆ ਵਰਗਾ ਹੀ ਫੂਡ ਮਿਲਦਾ, ਪ੍ਰੋਵਾਈਡ ਕੀਤਾ ਜਾਂਦਾ। ਤੇ ਬਾਕੀ ਇੱਥੇ ਮਤਲਬ ਜੇ ਫ੍ਰੀ ਟਾਈਮ ਹੋਵੇ ਸਪੋਰਟਸ ਸੈਂਟਰ ਵੀ ਹੈ ਜਿਹਦੇ ਦੇ ਵਿੱਚ ਆਪਾਂ ਬਹੁਤ ਸਾਰੇ ਗੇਮਸ ਵੀ ਪਲੇ ਕਰ ਸਕਦੇ ਹਾਂ। ਤੇ ਹੋਰ ਐਕਸਪੈਰੀਮੈਂਟਸ ਦੀ ਗੱਲ ਕਰੀਏ ਤਾਂ ਕਲਾਸ ਦੇ ਵਿੱਚ ਐਕਸਪੈਰੀਮੈਂਟ ਡਿਫਰੈਂਟ ਟਾਈਪ ਆਫ ਦਾ ਸਬਜੈਕਟ ਦੇ ਨਾਲ ਆਪਾਂ ਨੂੰ ਕੀ ਹੈ ਐਕਸਪੈਰੀਮੈਂਟ ਵੀ ਕੰਡਕਟ ਕੀਤੇ ਜਾਂਦੇ ਨੇ। ਤੇ ਦੂਸਰਾ ਕੀ ਹੈ ਇੱਥੇ ਮਤਲਬ ਆਪਣੇ ਇੰਡੀਆ ਦੇ ਵਿੱਚ ਫਸਟ ਈਅਰ ਦੇ ਵਿੱਚ ਕਲੀਨਿਕਲ ਸਿਸਟਮ ਨਹੀਂ ਹੁੰਦਾ, ਪਰ ਇੱਥੇ ਕੀ ਹੈ ਫਸਟ ਈਅਰ ਦੇ ਵਿੱਚ ਆਪਾਂ ਨੂੰ VP ਚੈੱਕ ਕਰਨਾ, ਥਰਮਾਮੀਟਰ ਵਿਦ ਦਾ ਟੈਂਪਰੇਚਰ ਚੈੱਕ ਕਰਨਾ, ਇਸ ਟਾਈਪ ਦੇ ਵੀ ਮਤਲਬ ਪ੍ਰੈਕਟੀਕਲ ਕਲੀਨਿਕਲ ਥੈਰੇਪੀ ਕਰਵਾਈਆਂ ਜਾਂਦੀਆਂ ਨੇ ਜਿਹਦੇ ਵਿੱਚ ਆਪਾਂ ਨੂੰ ਹਸਪੀਟਲ ਵੀ ਕਈ ਵਾਰ ਸ਼ਿਫਟ ਕੀਤਾ ਜਾਂਦਾ ਹੈ। ਥੈਂਕ ਯੂ।
అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఈ కాలేజెస్ అయితే ఏదైతే మీరు చెప్పిన కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ లో మనకి నచ్చిన కాలేజ్ ని మనం ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందా స్టూడెంట్ కి? డెఫినెట్గా అండి. ఇప్పుడు మేము వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ చెప్తాము. ఆ ఆప్షన్స్లో వాళ్ళు నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ క్రైటీరియా ఏంటి, వాళ్ళ క్రైటీరియా రీచ్ అయ్యేటట్టుగా మనం వాళ్ళకి గైడ్ చేస్తామండి. ఓకే. ఒక్కొక్క కంట్రీకి బడ్జెట్ మారుతుందా సార్, లేకుంటే ప్రతి కంట్రీకి ఇంతనే ఉంటుందా మినిమం? అవుతుందండి, డిఫరెన్స్ ఉంటుంది. ఒక 10-15 lakhs డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ అనేటువంటి కంట్రీ తీసుకుంటే, మంచి కాలేజ్ తీసుకుంటే ఫిలిప్పీన్స్లో 40 లక్షలు 42 లక్షల వరకు బడ్జెట్ అవుతుందండి. ఓకే. అదే రష్యాకి వెళ్తే మీకు అరౌండ్ 25-30 lakhsలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ లాంటి కంట్రీస్ తీసుకుంటే అరౌండ్ 25-30 lakhsలో అయిపోతుంది. ఓకే. అట్లా డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ. ఒక 10 lakhs 15 lakhs 5 lakhs వరకు అట్లా డిఫరెన్స్ డిఫరెన్స్ వస్తుంది. కోర్స్ బట్టి కూడా ఉంటుందా సార్ దీంట్లో? లేదండి, ఎక్కడైనా కూడా కోర్స్ విల్ రిమైన్ ద సేమ్ అండి. ఓకే. ఓకే. సో ఫస్ట్ డిపాజిట్ ఏమైనా చేయాల్సి వస్తుందా ఒక స్టూడెంట్? ట్యూషన్ ఫీజు అనేది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొంత పోర్షన్ ఆఫ్ ఫీజు వాళ్ళు డిపాజిట్ చేస్తేనే యూనివర్సిటీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి వీసా డాక్యుమెంట్స్ పంపిస్తారు. ఓకే. ఆ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వీసాకి అప్లై చేసుకోవటం, ఆ విధంగా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ స్టూడెంట్ ఒక ఏ స్టేజ్ లో మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళని సరైన దారిలో గైడ్ చేయొచ్చు అంటారు? అంటే ఎగ్జామ్ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ రాయాలా, అవసరం లేదా, లేకుంటే వెళ్ళాలంటే ఇంకా వేరే టెస్ట్ ఉంటుందా? ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునేటువంటి ఇండియన్ స్టూడెంట్ ఎవరైనా కూడా డెఫినెట్గా బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా మినిమం నీట్ క్వాలిఫై అయి ఉండాలి. Okay. నీట్ క్వాలిఫై అయి ఉండాలి. పీసీబీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మినిమం 50% మార్క్స్ ఉండాలి. ఇవి Okay. బేసిక్ రిక్వైర్మెంట్స్ అండి. ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అబ్రాడ్లో చదువుకోవాలన్నా, ఇండియాలో చదువుకోవాలనుకున్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే కొంతమంది డబ్బులు ఇంట్రెస్ట్ రెండు ఉన్న వాళ్ళు కొంచెం పే చేసినా ఇట్లా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదండి, లేదు. మనకు డబ్బులు కట్టినా కూడా మినిమం ఈ క్రైటీరియా రీచ్ కాకపోతే మాత్రం దే ఆర్ నాట్ Okay. ఎలిజిబుల్. అంటే Okay. వన్స్ దే కమ్ బ్యాక్ టు ఇండియా, ఓ, వచ్చిన తర్వాత మనం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొత్తగా Accept వచ్చినటువంటి చేయరు. ఎన్ఎంసి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. Yes. యాక్సెప్ట్ చేయనప్పుడు చదువుకొని వచ్చిన డిగ్రీ కూడా వేస్ట్ Waste. అవుతుంది. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు స్టడీ ఎంబీబీఎస్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ ఎస్. వితౌట్ క్వాలిఫైయింగ్ నీట్. ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగాను అంటే, చాలా మంది దళారులు ఇలా కూడా మోసపోతున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ని క్యాష్ చేసుకుంటున్నారు. అవునండి, సో అందుకనే నేను ఈ నీట్ క్వశ్చన్ క్వాలిఫై కాకపోయినా కూడా Yes. అబ్రాడ్ పంపించడం అట్లాంటివి జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ఈ కేసులో సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ ఇండియాకి రాము, మేము అబ్రాడ్ లోనే సెటిల్ అవుతాం అనుకున్నటువంటి విద్యార్థులు దే కెన్ ట్రై. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్క్. ఎందుకంటే Yes. మన హోమ్ కంట్రీ ఇండియా కాబట్టి ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకు రావాలని అనిపించినప్పుడు వస్తే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా క్వాలిఫై కాకుండా వెళ్ళటం అనేది అయితే అడ్వైజబుల్ కాదు. కాదు. రైట్. సో అమ్మాయిల దగ్గరకు వస్తే అమ్మాయిలకు ఎంత సేఫ్ అనేది మీరు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు, అలానే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి అండి, అది వేరెవర్ ఇన్ ద వరల్డ్, ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, అమ్మాయిలకు సేఫ్టీ అనేది ద హైయెస్ట్ ప్రయారిటీ అవుతుంది. పర్టికులర్గా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు. ఎందుకంటే ఈ ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళేటటువంటి పిల్లలు 17-18 ఏళ్ళ ఆడపిల్లలు వస్తారు, అవును. చిన్న పిల్లలు. కాబట్టి వాళ్ళ సేఫ్టీ అనేది పేరెంట్స్ డెఫినెట్గా ప్రయారిటీగా పెట్టుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు అస్, మేము ఏ కంట్రీకి పంపించినప్పుడు, ఇప్పుడు మేము రష్యాకి పంపిస్తున్నాం స్టూడెంట్స్ని, ఉజ్బెకిస్తాన్కి పంపిస్తున్నాం ఈ ఇయర్, అండ్ ఫిలిప్పీన్స్ పంపిస్తున్నాం. ఎక్కడికి పంపించినా మా ఓన్ టీమ్ ఉంటారు అక్కడ. ఓకే. వార్డెన్స్ కావచ్చు, Oh. లేదంటే కిచెన్లో చెఫ్స్ కావచ్చు, ఇన్ఛార్జెస్, వీళ్ళందరూ మేల్స్కి మేల్ ఇన్ఛార్జెస్, ఫీమేల్ అమ్మాయిలకి ఫీమేల్ వార్డెన్స్ ఉండటం, ఇట్లా ఉండి వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేయటం జరుగుతుంది. వేరేజ్ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లో అయితే వీ హ్యావ్ టేకెన్ ఏ కాలేజ్ ఫర్ లీజ్. ఓకే. మేమే కాలేజ్ కంప్లీట్గా లీజ్కి తీసుకొని, మా కాన్సెప్ట్ ఏంటంటే ఎంబీబీఎస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ బై ఇండియన్ ఫ్యాకల్టీ అండర్ ఇండియన్ మేనేజ్మెంట్, ఓకే. బట్ ఇన్ అబ్రాడ్. అంటే మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇండియాలో విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు అందియటం అంత ఈజీ కాదు. కాబట్టి అదే మేము అబ్రాడ్లో ఉన్నటువంటి కాలేజ్ని లీజ్కి తీసుకొని మన స్టూడెంట్స్కి ఏం కావాలో, ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ కావాలో, అంటే వీ అండర్స్టాండ్ ద Yes, yes. రియాలిటీ. కాబట్టి ఇక్కడ నుంచి టీచర్స్ని తీసుకొని వెళ్ళి వేరే కంట్రీలో, ఉజ్బెకిస్తాన్లో మనం ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తామండి ఇయర్. ఓకే. సో ఏ టు జెడ్ పిల్లాడు ఒకసారి ఇక్కడ నుంచి మా దగ్గరకు వస్తే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా కూడా ఎవ్రీథింగ్ వీ టేక్ Take కేర్. care మాకు చేస్తాం. కావాల్సింది ఒకటి ఏంటంటే
time to time student attendance is performance towards his studies, that is important. ఎస్ Rest all the things we take care of the student. ఓకే मेरा नाम मंजीत है, मैं इस यूनिवर्सिटी में पढ़ता हूँ। तो प्रैक्टिकल और लेक्चर की बात करें तो यहाँ पे प्रैक्टिकल क्लासेस कुछ बच्चों का होता है, और लेक्चर की बात करें तो लेक्चर काफ़ी बच्चों का इकट्ठा होता है। जैसे लेक्चर के अंदर 40 से 50 बच्चे इकट्ठे लेते हैं, और प्रैक्टिकल क्लासेस लगभग 10 से 15 बच्चों का होता है। जैसे कि एनाटॉमी की प्रैक्टिकल्स होते हैं, जैसे कैडेवर पे हमें दिखाते हैं ये मसल यहाँ पे है, ये नर्व्स यहाँ पे है, पूरी प्रॉपर उसकी एनाटॉमी के बारे में पढ़ाते हैं। हिस्टोलॉजी के बारे में, जैसे टिश्यू के में स्लाइड्स माइक्रोस्कोप पे दिखाते हैं। जैसे टीचर खुद भी कहते हैं अगर तुम लोगों को प्रैक्टिकल क्लास में हिस्टोलॉजी की क्लास में अगर नहीं आता है, माइक्रोस्कोप ऑपरेट करना नहीं आता है, तो वो खुद भी सिखाता है। तो प्रैक्टिकल क्लासेस में एक बच्चे पे स्पेशल ध्यान दिया जाता है, तभी वो 10 से 15 बच्चों का होता है। और लेक्चर की बात करें, लेक्चर में जैसे टीचर को ऑपरेट करना होता है, तो बच्चे हम लोग सुनते हैं। जैसे केमिस्ट्री की प्रैक्टिकल क्लासेस होती है, तो उसमें हम लोग एक्सपेरिमेंट्स वगैरह करते हैं। और बायोफिज़िक्स की भी बात करें तो बायोफिज़िक्स में भी हम लोग प्रैक्टिकल सेशन करते हैं, जैसे रे ऑप्टिक्स हो गया, और इंस्ट्रूमेंट्स हो गए, जैसे मैनोमीटर हो गया। इस ये प्रैक्टिकल क्लासेस में होते हैं। तो बेसिकली अगर यूनिवर्सिटी की बात करें, यूनिवर्सिटी में हर एक बच्चे पे अलग अलग अपने सेपरेट बच्चे पे अपना अपना ध्यान दिया जाता है। और बात करें कंप्लीट एनवायरनमेंट की, यूनिवर्सिटी का कंप्लीट एनवायरनमेंट वो बहुत अच्छा है। कोई भी बच्चा कहीं भी यूनिवर्सिटी में आ जा सकता है, ऐसी कोई पाबंदी नहीं है भाई तुम लोकल हो, तुम वैसे हो, तुम वहाँ लोग नहीं जा सकते। यूनिवर्सिटी की यही खास बात है भाई, कोई भी बच्चा कहीं भी किसी भी टाइम बैठ सकता है। నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ నాకు రైజ్ అయింది సార్. ఇప్పుడు ప్రతి ఇయర్కి ఎంతమంది పర్సన్స్ని పంపించడం జరుగుతుంది? దట్ డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్కి 200, 250, 300 అట్లా సీట్స్ కోటా ఉంటుంది. అట్లా అదే విధంగా ఆ కాలేజ్కి వెళ్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ అంతమంది 200, 300 ఆ యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారు. ఓకే ఎవ్రీ ఇండివిజువల్ కంట్రీ వాళ్ళ కోటా ఇస్తారు కాలేజెస్కి, ఆ కోటా ప్రకారంగా స్టూడెంట్స్ వెళ్తుంటారు. ఓకే హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ వస్తే అక్కడ మనకి మెడికల్ పరంగా వాళ్ళు కోర్స్ చేసినప్పటికీ ఏదైనా ఇష్యూ వస్తే ఎలాంటి కేర్ ఉంటుంది? ఇప్పుడు ఈ పిల్లలు చదువుకునేది మెడికల్ కోర్స్ అండి. వీళ్ళకి ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్కి అటాచ్డ్గా హాస్పిటల్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా ఇన్సూరెన్స్ చేపిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రేపు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇంకేదన్నా వాళ్ళకి ఏదన్నా అనుకోకూడదు, ఎందుకంటే మన ఇండియా క్లైమేట్ వేరు, అక్కడ ఉండే క్లైమేట్ వేరు. అవునండి. అంటే అట్లా అనుకోవటానికి కూడా లేదండి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఉంది, ఫిలిప్పీన్స్లోకి వెళ్తే 100% మనం ఇక్కడ నుంచి విజయవాడకో వైజాగ్ వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది తప్ప వీ డోంట్ ఫీల్ దట్ వీఆర్ అవే ఫ్రమ్ ద కంట్రీ. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మన భోజనం అందుబాటులో ఉంటుంది, ఫ్యాకల్టీ అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఫ్యాకల్టీ కాదు, ఎవ్రీబడి, ఆల్ ద పాపులేషన్ ఇన్ ఫిలిప్పీన్స్ దే స్పీక్ ఇంగ్లీష్. సో ఆ క్లైమేటిక్ ఇబ్బంది కూడా ఉండదు. బట్ మీరు అన్నట్టు ఎప్పుడైనా కూడా పిల్లలకి హెల్త్ కన్సర్న్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి హాస్పిటల్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్కి ఇన్సైడ్ ద క్యాంపసే ఉంటాయి, ఎందుకంటే మెడికల్ కాలేజ్ కాబట్టి అటాచ్డ్గా హాస్పిటల్స్ ఉంటాయి. సో వాళ్ళకి హ్యాండీగా ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే అలానే మీరు చెప్పారు కదా, మన వాళ్ళ అక్కడ కుక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మన ఫుడ్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందని చెప్పేసి. సో ఇది అన్ని కాలేజెస్లో అవైలబుల్ ఉంటుందా? అంటే మెజారిటీ కాలేజెస్లో ఇప్పుడు వెళ్ళే వాటిల్లో ఇండియా అంటే ప్రాపర్గా మేము ప్రొవైడ్ చేసినట్టుగా ఆంధ్ర భోజనం 3 పూటల మనం తినే బ్రేక్ఫాస్ట్ అట్లా ప్రొవైడ్ చేయకపోవచ్చు. బట్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ కావచ్చు, ఈస్ట్ ఇండియన్ కావచ్చు, ఎవరిదైనా కూడా కానీ ప్రాపర్గా మనం ఈటబుల్ ఫుడ్ మనం తినగలిగే, విద్యార్థులకు తినగలిగే విధంగా ఉండేటటువంటి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే అబ్రాడ్లో మన కన్సల్టెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకెళ్లే స్టూడెంట్స్కి అకామిడేషన్, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా వాళ్ళకి ఫుడ్ అయితే అందుబాటులో ఉంటుందండి. ఓకే మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ మంది దేని వైపు, ఏ కంట్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సార్? అంటే గత 3 years నుంచి చూస్తే మేము ఫిలిప్పీన్స్కి పంపించడం ఆపేసిన తర్వాత కన్సల్టెన్సీ చిన్న చిన్న కంట్రీస్ అండి, గట్టిగా 30 లక్షల జనాభా కూడా ఉండనటువంటి
కంట్రీస్ అంటే గట్టిగా మనం చెప్పుకుంటే మన మల్కాజిర్ కాన్స్టిట్యున్సీ ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ అంత ఉండేటటువంటి దేశ జనాభా ఉన్నటువంటి కంట్రీస్లో 30, 40 కాలేజీలని ప్రొవైడ్ చేస్తూ అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కోసమే కొత్తగా వచ్చినటువంటి కాలేజీలు ఉన్నాయి, పాత కాలేజీలు కావచ్చు. 8 నుంచి 9 వేల మంది స్టూడెంట్స్ని ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తున్నారు ఇండియా నుంచి త్రూఅవుట్ ద ఇండియా. చిన్న కంట్రీ అండి అది, 30 లక్షల జనాభా అంటే దాంట్లో లోకల్ స్టూడెంట్స్ ఏం చదువుకుంటారు, వాళ్ళకి పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు, మన దగ్గర నుంచి 8, 9 వేల మంది స్టూడెంట్స్ వెళ్తారు. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందండి. అట్లా కాకుండా ప్రాపర్గా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సింది పేషెంట్స్ మీద. సో క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. ఆ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది అన్డౌటెడ్గా ఫిలిప్పీన్స్లోనే ఉంటుంది. అండ్ పేషెంట్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. క్లైమాటిక్ కండిషన్స్ కూడా మన ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ ఉండటం వల్ల వాళ్ళకి డిసీజెస్ ప్యాటర్న్ కూడా మనకి సిమిలర్గా ఉంటాయి. సో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అది కూడా మన బడ్జెట్ లో కూడా అయిపోతుంది. ఇది కూడా ఒక yes, అండ్ yes. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి సెంట్రల్ ఏషియన్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీని ఇప్పుడు మేము మీకు ఇంతకుముందు చెప్పినట్టు మేము లీజ్ తీసుకున్నాము. అవును 100% మన స్టూడెంట్స్ మన ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళి మన స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మన ఫ్యాకల్టీనే చెప్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ గ్యాప్ అనేది ఉండదు. ఇప్పుడు ఫారెన్ అవును, నుంచి yes. వచ్చినటువంటి నిజం. వాళ్ళ ఇంగ్లీష్ కూడా అంటే వేరే ఫారెనర్స్ అవును. ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడలేనటువంటి లెక్చరర్స్ ఉంటారు. కొంతమంది టు సమ్ ఎక్స్టెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. అలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో చదువుకోవటం కంటే కంప్లీట్గా మన తెలుగు టీచర్స్ చెప్తే Right. అది గ్యాప్ అనేది ఉండదు. Hmm. సో ఆ కంఫర్ట్ అనేది పిల్లలకు ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో వీఆర్ దేర్. Yes. మేము ఉండి వాళ్ళకి పిల్లలకి ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ కావాలి, Hmm. ల్యాబ్స్లో వాళ్ళకి ఏమైనా ఇంకా తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయంటే పెంచడానికి, Mhm. ఇట్లా వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండి. Okay. వి మేక్ Like- ష్యూర్ దే గెట్ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ నుంచి Okay. పోయే ప్రతి స్టూడెంట్ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనేది మా కాన్సెప్ట్. So, hello everyone. I am Alisha Sembal from Uttarakhand, India. Basically, I study in first year, second sem MBBS college in Tashkent Pediatric Medical Institute. And currently, I am here in the campus of Tashkent Pediatric Medical Institute. Here we are basically first year students. My experience was very nice. The education, the quality of education, the teachers are very supportive, friendly. Like we are basically in a group. We are 14 to 15 students basically in a group. Where there is very interactive learning, and we have a library. We have a big hall of lecture halls. So recently our institute have been merged with the Tashkent Pediatric, Tashkent Dental and Tashkent Medical Institute. Basically it's now merged with the and named as Tashkent State Medical University. Basically recently before 13 days, and now this will be by the Director Generals of the Uzbekistan medical field. They have decided to merge this all the three universities together. So basically I will talk about this pediatric college. This is very nice, and like we have stimulation centers for the examination where well equipped CBT centers are there. There we have guided teachers. For the stimulation center we have CBT computer based exams, we have written exams, we have Viva exams also, and there we have labs for the chemistry lab sessions, for histology lab sessions we have another equipments. Many specimens are there. Like in India we generally see the cadavers and all. Here they see here we also are provided with the cadavers and all the facilities. We have sports museums also, like we do basically gyms, volleyball, football, and eventually these provide a very good infrastructure for our university. సూపర్ సార్. లెక్చరర్స్ విషయంలో ఎంత కేర్గా ఉంటారు మీరు? లెక్చరర్స్ మేము తీసుకెళ్లే లెక్చరర్స్లో మినిమం 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి Oh. టీచర్స్ని మేము ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి తీసుకుని వెళ్తున్నామండి. అక్కడ యూనివర్సిటీలో కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ దే విల్ బి డెఫినెట్లీ టీచింగ్ వెరీ వెల్. సో అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ పాస్ అవుతారు. అండ్ వీళ్ళ ఇంత ఎక్స్పీరియన్స్డ్
ఫ్యాకల్టీ కావటం వల్ల మన పిల్లలకు కూడా అడ్వాంటేజ్. ఎస్ ఎస్. సో 25 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న మీ సంస్థ ఇప్పటి వరకు ఎంతమంది డాక్టర్స్ని ఇండియాకి పంపించింది, చేయగలిగింది? మాకు ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా ఒక 1500-1600 మంది స్టూడెంట్స్ ఇంకా చదువుకుంటున్నారండి. ఓకే. 5000 పైన స్టూడెంట్స్ ఇండియాకి వచ్చి ఇప్పుడు ఇండియాలో ప్రాక్టీస్ చేయటం కానీ లేదంటే అబ్రాడ్లో ప్రాక్టీస్ చేయటం కానీ చేస్తున్నారండి. ఓకే. అండ్ గ్లోబల్ యూఎస్ యూకే కంట్రీస్లో పీజీ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్స్ అయిపోయారు. రిఫరెన్స్ త్రూ చాలానే మీకు రీచ్ అవుతుంటాయేమో చాలా అనిపిస్తుంది. మంది అంటే వాళ్ళ కజిన్స్, వాళ్ళ అవును. నైబర్స్, వాళ్ళ కాలనీ వాళ్ళందరితో మాకు వచ్చేటటువంటి అడ్మిషన్స్ మెజారిటీగా ఆ విధమైనటువంటి రికమెండేషన్స్ తోనే ఎక్కువ అడ్మిషన్స్ వస్తూ yes. ఉంటాయి. సో మీ గోల్ ఏం పెట్టుకున్నారు సార్? మాకు ద బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పియాలండి వీలైనంత వరకు. మన కమ్యూనిటీకి మనం చేయగలిగింది చేయాలనేది. అంటే ఏదో లాభార్జన కోసమే కాకుండా ఎస్. ఉన్న దాంట్లో ద బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పియాలి పిల్లలకి అనేది మా కాన్సెప్ట్ అండి. సూపర్ సార్. సార్ ఫైనల్ గా చెప్పండి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? మేము డెఫినెట్గా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ప్లేస్కి స్టూడెంట్స్ని తీసుకెళ్తామండి. మాకు ఫిలిప్పీన్స్లో మోర్ దెన్ 5000 స్టూడెంట్స్ డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రికార్డు ఉంది. అండ్ ఈ సంవత్సరం మేము కొత్తగా మేమే ఒక మెడికల్ కాలేజ్ని అబ్రాడ్లో లీజ్కి తీసుకున్నాము. ఇండియా నుంచి టీచర్స్ని, ఇండియా నుంచి స్టూడెంట్స్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ చెప్పిస్తున్నాము. సో మేము కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కైనా పిల్లలకైనా ఏ కన్సర్న్ ఉన్నా కూడా మమ్మల్ని అడగవచ్చు. సో ధైర్యంగా మా ద్వారా వచ్చేసి మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవచ్చు. వి మేక్ షూర్ దట్ ద స్టూడెంట్స్ విల్ బికమ్ గుడ్ డాక్టర్స్ అండి. సో బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా సార్ హైదరాబాద్లో? మాకు ఆంధ్ర తెలంగాణ వైడ్గా 10 బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కాల్ చేస్తే మాకు నియర్ బై ఆఫీస్ వాళ్ళు మీకు కాంటాక్ట్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా హ్యాపీగా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సూపర్ సార్. సో ఎంబీబీఎస్ అవ్వాలనే ప్రతి ఒక్క స్టూడెంట్ కలని ఈజీ వేలో నెరవేర్చే విధంగా మీరు ఒక ముందడుగు వేశారు. మీ త్రూ ఎంతో మంది డాక్టర్స్ బయటకు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ ఆశ, అంబిషన్ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఎంబీబీఎస్ గురించి ఇన్ని విశేషాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. Hello, I am Rajesh from Tashkent Pediatric Medical Institute from Tashkent. I am here for 1 year. I have completed my 1 year here. So I would share you and my experience, what I am doing still these days. So first of all, it's an excellent institute, good faculties, good medical clinic, clinical knowledge, and all of stuffs are very good. And if anyone wants to join this college, they should come and visit this college, and it's a good place to visit. Tashkent, wonderful place, atmosphere, and at the last we have Indian hostel faculty here, good food, rice, chapatis, dal, and vegetables, veggies, and overall it's a good college to join. If anyone wants to join, just come and get admission from here. Thank you.